జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం చైనాకు దండగా, భారతదేశానికి పండగగా మారింది. ఇదేందిరా స్వామి, చెప్పడమేమో బాగానే చెప్తున్నావు, ఎందుకు ఏముండదా న్యూస్లో అని చెప్పి మీరు అనుకోవచ్చు. చెప్తా, న్యూస్ మాత్రం పక్కాగా బాగానే ఉంటుంది, ఓకేనా? డొనాల్డ్ ట్రంప్ మొన్ననే తమ దేశంలోకి దిగుమతి అయ్యేటటువంటి వస్తువుల మీద పన్నులు విధించిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. మన దేశం మీద కూడా డొనాల్డ్ ట్రంప్ 26% పన్నులు విధించాడు. ఒక్క మన దేశం మీదనే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాలపైన కూడా ఈ పన్నులు అయితే విధించాడనమాట. అన్ని దేశాలు అంటే అమెరికాతో వ్యాపారం చేసే అన్ని దేశాలపైన కూడా ఈ పన్నులను అయితే డొనాల్డ్ ట్రంప్ విధించాడు. ఈ క్రమంలోనే భారతదేశం పైన 26% పన్నులు విధిస్తే మన శత్రు దేశానికి చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ల పైన మనకన్నా ఎక్కువగా పన్నులను అయితే విధించాడు. చైనా పైన కొత్తగా విధించినటువంటి 34% పన్నులతో పాటు నెల రోజుల క్రితం విధించినటువంటి 10% పన్నులను కలుపుకొని మొత్తంగా చైనా పైన 44% పన్నులను అయితే విధించాడు. ఇక బంగ్లాదేశ్ పైన 37% పన్నులను అయితే విధించాడు. ఇక పోతే ఈ పాకిస్తాన్ ఉన్నది కదా, ఈ పాకిస్తాన్ పైన కూడా 29% పన్నులను అయితే విధించాడు. మనం సంవత్సరానికి అమెరికాకు ఎగుమతి చేసేటటువంటి వస్తువుల విలువ దాదాపు $78 బిలియన్ ఉంటుంది. అలాగే అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునే వస్తువుల విలువ $30 బిలియన్ వరకు ఉంటుంది. అయితే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక నిర్ణయం ఒకటి తీసుకున్నాడు. అదేందయ్యా అంటే, మన దేశంలో ఈ ఫార్మాస్యూటికల్ రంగం పైన ఈ ట్యాక్స్లను అయితే విధించాల. అంటే భారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యేటటువంటి ఈ మెడిసిన్ల మీద ఈ పన్నులను అయితే విధించలేదన్నమాట. మెడిసిన్స్కు మినహాయింపును అయితే ఇచ్చినాడు. అయితే ఈ చైనీస్ ఫార్మాస్యూటికల్ రంగం ఉన్నది కదా, దానికి మాత్రం మినహాయింపుని ఇవ్వాల. ఇక్కడే జాగ్రత్తగా వినాలి మీరందరూ కూడా. మనం ప్రతి సంవత్సరం అమెరికాకు $78 బిలియన్ వస్తువులను లేదా ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తున్నాం. ఈ ఎగుమతుల్లో మెడిసిన్స్ విలువే $10 బిలియన్ వరకు ఉంటుంది. అర్థమవుతుందా? అంటే మనం ప్రతి సంవత్సరం కూడా $10 బిలియన్ మెడిసిన్స్ను అమెరికాకు ఎగుమతులు అయితే చేస్తున్నాం అనమాట. అంటే మన దేశంలో కనుక మెడిసిన్స్ కనుక తయారు చేసినట్లయితే వాళ్ళు ఆ మెడిసిన్స్ను అమెరికాకు ఎగుమతులు చేసి వేల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. అర్థమవుతుందా? కొద్ది కాలంలోనే బిలియనీర్లు అయిపోవచ్చు. ఇక మెడిసిన్స్ తయారు చేసే సంస్థలన్నీ కూడా ప్రస్తుతం చైనాలోనే ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచ మెడిసిన్స్ ఉత్పత్తిలో చైనా వాటా ఎంతనో తెలుసా? దాదాపుగా 51% వరకు ఉంటుంది. ప్రపంచంలో ఈ మెడిసిన్స్ తయారీ అనేది అతి పెద్ద వ్యాపారాలలో ఒకటి. అయితే ఇప్పుడు అమెరికా మన భారత ఫార్మాస్యూటికల్ రంగం పైన పన్నులు విధించకపోవడంతో ఇక ఈ మెడిసిన్ తయారీ సంస్థలన్నీ కూడా ఇక పైన భారత్లో పెట్టుబడులు అయితే పెట్టనున్నాయి. చైనాలో తమ ఉత్పత్తులను తగ్గించేసి ఆ పెట్టుబడులను మన భారతదేశానికి తరలించనున్నాయి. అర్థమవుతుందా? అంటే మనకు రాబోయే 2-3 సంవత్సరాలలో ఈ ఫార్మాస్యూటికల్ రంగంలో లక్షల కోట్ల పెట్టుబడులు అయితే రానున్నాయి. అలాగే దుస్తుల తయారీ ఎగుమతుల విషయానికి వద్దాం. ఈ దుస్తుల తయారీలో చైనా, బంగ్లాదేశ్, వియత్నాం దేశాలు దూసుకుపోతున్నాయి. ఈ 3 దేశాలలో పెట్టుబడులు పెట్టింది అమెరికన్, యూరోపియన్ సంస్థలే. అయితే ఇప్పుడు చైనా పైన 44%, వియత్నాం పైన అందరికంటే ఎక్కువగా 46%, ఈ బంగ్లాదేశ్ పైన 37% పన్నులు అమెరికా అయితే విధించింది. దీంతో ఈ దేశాల దుస్తుల పరిశ్రమ అయితే ఘోరంగా దెబ్బతిన్నుండాలి. సరే, ప్రస్తుతం ఈ వియత్నాం, బంగ్లాదేశ్లో కాస్త పక్కన పెడదాం. అక్కడ కంపెనీలు ఎలాగో భారత్కి అయితే వస్తాయి. ఇప్పుడు చైనా ఎగుమతి చేసేటటువంటి దుస్తుల విషయానికి వద్దాం. ప్రతి సంవత్సరం కూడా ఈ చైనా అమెరికాకు $30 బిలియన్ విలువ చేసేటటువంటి దుస్తులను అయితే ఎగుమతి అయితే చేస్తూ ఉంటుంది. అంటే మన దేశ కరెన్సీలో 2.6 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి దుస్తులను ఈ చైనా దేశం అమెరికాకు ఎగుమతి చేస్తుంది. కానీ ఇప్పుడు 44% పన్నులు విధించడం మూలంగా ఈ చైనా దుస్తుల విలువ అమాంతంగా అయితే పెరిగిపోనున్నదన్నమాట. పైగా చైనా నుంచి దిగుమతులను డొనాల్డ్ ట్రంప్ క్రమక్రమంగా అయితే తగ్గించేస్తున్నాడు. దీంతో చైనాలో ఉన్నటువంటి ఈ దుస్తుల పరిశ్రమలు చైనానైతే ఖాళీ చేసి దట్టాబుట్టాన్ని సర్దుకొని మన భారతదేశానికి అయితే రానున్నాయి. ఎందుకంటే చైనాలో కార్మికులకు గంటకు $6 ఇవ్వాలన్నమాట. కానీ అదే మన భారతదేశంలో $1.5 చెల్లిస్తే సరిపోతుంది. విద్యుత్ ధరలు చైనా కంటే మన భారతదేశంలో 30% తక్కువ. అంతేకాకుండా చైనా కంటే మన దేశంలో ల్యాండ్ విలువ కూడా 50% తక్కువ. అంటే ఈ దుస్తులను చైనాలో కంటే కారు చౌకగా భారతదేశంలో తయారు చేసి వీటిల్ని తక్కువ రేటుకే అమెరికాకు ఎగుమతులు చేయొచ్చు. అంటే భారత్లో
ఈ దుస్తుల తయారీ పరిశ్రమలు పెట్టే వాళ్ళకు పండగే పండగంగా. అందుకే చెప్తున్నా మిత్రులారా, రాబోయేటటువంటి ఈ 2-3 సంవత్సరాల్లో మన భారతదేశంలో భారీ మార్పులు చోటు చేసుకొని ఉన్నాయి. మనం కూడా చైనాతో దిట్టుగా పారిశ్రామికంగా అయితే ఎదుగుతాం అనమాట. చూడండి, నేను ఇంతకుముందు చెప్పినలా చైనాకు దండగా మనకు పండగనే. అది ఏంది అంటే ఇదే. అర్థమవుతుందా? దీన్ని బట్టి మీకు అర్థం ఏంటది, డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం భారత్కి ఏ విధంగా మేలు చేస్తుంది, మన శత్రు దేశాలైనటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనాలను ఏ విధంగా దెబ్బతీస్తుంది అని. ఓకేనా మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.